సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత దేవాలయం రండిచింతల, పల్నాడు జిల్లా. ఈ ఊరిలో శత సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అయిందంటండి ఈ గుడి కట్టి. దాని సందర్భంగా వీరు 3 రోజులు శ్రీరామనవమి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు. ఈ రోజు మొదటి రోజు. ఈ దేవాలయాన్ని స్థాపించిన వారు పెరుమాళ్ల సుబ్బయ్య శ్రేష్ఠి మరియు ధర్మపత్ని కళ్యాణమ్మ గారు. ఈ రోజు వారి వంశీకులందరూ కలిసి ఈ వేడుకను ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు. పెరుమాళ్ల వంశీకులు ఈ శ్రీరామనవమిని ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు. వారి వంశీకుల పేర్లు ఒకసారి తెలుసుకుందాం. పెరుమాళ్ల మిట్టపల్లి ధర్మపత్ని కృష్ణవేణమ్మ గారు, శ్రీరామ్మూర్తి మరియు ధర్మపత్ని రమాదేవి, అజయ్ కుమార్ ధర్మపత్ని లక్ష్మీ దీపిక, నాగరాజ్ కుమార్ ధర్మపత్ని వెంకట అనూష, వెంకట శివనారాయణ ధర్మపత్ని లక్ష్మీ కుమారి, వెంకట రామ మల్లికార్జున రావు ధర్మపత్ని విజయకుమారి, శంకర్రావు ధర్మపత్ని లక్ష్మీ కుమారి, కోటేశ్వరరావు ధర్మపత్ని సుకన్య, వేణుగోపాలరావు ధర్మపత్ని శివపార్వతి, జ్యోతి విశ్వేశ్వరరావు ధర్మపత్ని మాధవి, రూపా రమేష్ ధర్మపత్ని శిరీష, గురుప్రసాద్ ధర్మపత్ని సంపూర్ణమ్మ, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, సీతారామయ్య ధర్మపత్ని అనంతలక్ష్మి, కోటేశ్వరరావు ధర్మపత్ని రజిత, పవన్ కుమార్ వీరందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం, పెరుమాళ వారి రామాలయం. ఈ రామాలయం నిర్మించి 1926వ సంవత్సరంలో పెరుమాళ వారిచే నిర్మాణితమై ప్రతిష్ఠితమైన శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ఈ రోజుతోటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిశ్శబ్దం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాముల వారి దేవాలయం వద్ద ఈ రోజు నుంచి త్రయాన్నిక పూర్వకంగా 3 రోజుల పాటు శ్రీ సీతారామ వారి కళ్యాణం, తర్వాత చివరి రోజు అనగా ఎల్లుండి 28వ తేదీ శనివారం రోజున కుంభాభిషేకం 108 కలశాలతోటి కుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ జరగబోయే సీతారామ కళ్యాణం కుంభాభిషేకంలో గ్రామంలోని మరియు పరిసరాల గ్రామాల ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కుంభాభిషేకంలో పాల్గొని కళ్యాణంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుతూ ఉన్నాం. ఇట్లు పెరుమాళ్ల వారి భక్త బృందం. భక్త మహాశైలారా, మన గ్రామంలో రండచింతల గ్రామంలో వేయించేసి ఉన్న పెరుమాళ్ల వారి రామాలయం నందు ఈరోజు శతాధిక కలశ అంటే 108 కలశాలతోటి స్వామివారికి కుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి కుంభాభిషేకంలో అంతర్భాగంగా త్రయాన్నిక దీక్ష సీతారామ కళ్యాణం 3 రోజులు దీక్షా పర్యంతం 3 రోజుల కళ్యాణంలో అంతర్భాగంగా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం విశ్వక్సేన పూజ. విశ్వక్సేన పూజనే మనం విఘ్నేశ్వర పూజ అని కూడా అంటాం. ఆయాతు దేవస్తభితోపయాత్ హనుహస్తకో శుభగం విద్వనాపసాయ. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. సరే, ఓకే.
श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम मम आज्ञेवच्चो विहवेश्वस्तु वयं त्वं धानास्तनुवं पुषेम यासीरस्तु मयि देवहोते मक्कं यजन्तु ममयानि अग्निर्मन्यं प्रतिनुदं पुरस्तादद्भागो हरे उरुव्यचानो महिषः शर्म यकुं सदस्मिन् हवे लाभस्तेषाञ्जय आपदामपहर्तारं दातारं सर्वसम्पदा वाणी हिरण्यगर्भाभ्यां नमः। आयुर्वाण చేయండి చేతులు నీళ్లు వేసుకొని 3 సార్లు పోసుకోండి కేశవాయ స్వాహ 3 సార్లు గ్లాస్ ఎత్తి పోసుకోండి 3 సార్లు తాగండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ ఆడవాళ్ళకి 3 సార్లు చేయగడుకొని ఆడవాళ్ళకి ఓం మధుసూదనాయ నమః ओम ऋषिकेशाय नमः ओम दामोदराय नमः ओम वासुदेवाय नमः ओम अनिरुद्धाय नमः ओम अध्वाक्षजाय नमः ओम अच्युताय नमः
रमादेवी नामदेवती साधुर्वाणां प्रेमान् प्रेमतः विराणाव स्वराणाव चन्नागुष्यो वेगुष्याव योगुष्याव सत्यमाव सर्वा देवतानावो भूत्रोस्वरावो నమస్కారం చేయండి అందరూ కూడా. గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి. కమలపాత నీళ్లు వేయండి, కమలపాత నీళ్లు వేయండి కనపడ విశ్వేశ్వరుడి మీద. యద్భూతం యచ్చ భవ్యో యదన్నేనాతిరోహతి అతోజ్జాయాగుశ్చ పూరుషః త్రిపాదస్యామృతం దివి ఆదాస్యేహాభవాత్ పునః శాసనానసనే అభి విరాజో అధిపూరుషః పశ్చాద్భూమిమథో పురః దేవా యజ్ఞమతన్వత. విశ్వక్సేనాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాయ నమః. యజ్ఞోపవీతార్థం అక్షదానం సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి విశ్వక్సేనుడి మీద. గంధద్వారాంగురాధరిష నిత్యపుష్టాంకరీషిణే విశ్వక్సేనాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం జనార్దనాయ నమః. రూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియా భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ. పండు పుట్టండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోతి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం మంత్రపుష్పం 2 గింజలు మీ ఆడవాళ్ళకి వేయండి. పైన శిరసన 2 గింజలు ఆడవాళ్ళకి వేయండి. అట్లా స్వామివారికి, తర్వాత అమ్మవారికి అక్కడ వేయండి. అట్లా నమస్కారం చేయండి అందరూ కూడా. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా విశ్వక్సేనాయ నమః. యథాస్థానం ప్రవేశయామి. స్వచ్ఛాప్రియంతి మధ్యాహ్నం స్వచ్ఛమభ్యుజ్యంతే స్వచ్ఛేవేత ప్రియంతి స్వచ్ఛుజ్యంతి స్వచ్ఛుజ్యంతి. శుభం శుభమస్తు. పురుషో బ్రాహ్మణేభ్య శుభం భవతు. సర్వసంపదస్తు. ఇంద్ర శుద్ధో హినోహరిం శుద్ధో రత్నాని దాసుకే శుద్ధావాజోసికాకృతి ఏన దేవా పవిత్రేణ ఏన సహస్రధారేణ రాజావచ్చం పవిత్రా ఏన బ్రహ్మవిదో వయో ఇంద్రస్సు నీతి సహమాపునాతో యమో రాజా ప్రభునాభిపునాతుమా. అరే తర్వాత ఇదిగో నన్ను అక్కడ వాళ్ళ మీద లోపల గుళ్ళో కూడా తెలియదు. గుళ్ళో కూడా ప్రాచ్యాంతి దేవా ప్రతీచ్యాంతి పురా పశవో మాధ్యయంతా నిర్మాధ్యయంతా అందుకోవాలంటే దగ్గరలో ఎక్కడ దాకా వచ్చావు? దేవస్యత్వాద వితప్రథమేష్ణా బాహుభ్యాం పోష్ట్వహస్తాభ్యా మాదదే తిన్నో అద్య యజ్ఞస్య జక్వామ విదామగుప్త్యా. సుమారు
25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు మఠపతి గారు ఎన్నేళ్ళైంది? 25 ఏళ్ళైందా? అప్పుడు అవధానుల మాస్టర్ గారు బతుకున్నారు. ఎర్ర అవధానులు గారు అంటారు. లంకా లక్ష్మీనరసింహ అవధానులు గారు, లంకా లక్ష్మీనరసింహ అవధానులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 5 రోజుల కళ్యాణం చేయడానికి వచ్చాం. 5 రోజుల కళ్యాణం, వరుసగా 3 రోజుల కళ్యాణం 5 రోజులు చేసుకుంటూ వచ్చారు. సరే, ఇప్పుడు కూడా కళ్యాణం జరుగుతుంది. అయితే అర్చకుడి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కళ్యాణాలు 15 ఏళ్ళు వచ్చాయి ఈ దేవాలయానికి. 15 ఏళ్ళు. ఒక 3 సంవత్సరాలు మాత్రం లంకా లక్ష్మీనరసింహావధానులు గారు, ఎర్ర అవధానులు గారు అంటారు, వారి ఆధ్వర్యంలో 5 రోజులు కళ్యాణం 5 రోజులు వచ్చాం. ఇంకా తర్వాత 10-15 సంవత్సరాలు వరుసగా వచ్చాను. మామూలుగా ఒక సంవత్సరం ఏటా ఒకసారి కళ్యాణం, ఒక రోజు కళ్యాణం. అమ్మాయి శుద్ధి అవుతుంది లోపల, గోమూత్రం గోమయం అన్ని. అందరికీ మొత్తం మన ఒక్కడైనా పావనం కావటం, వాళ్ళు కూడా పావనం కావాలి. అరే నాన్న, దాంట్లో తాజ్ శర్కర వేయలే కాస్త తెచ్చావు కదా దాంట్లో పెట్టుకోవడానికే. ఎవడరా నువ్వు? ధ్యాయామే 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 పాదయోః హస్తయోః ఆపోహిష్టామయో భవస్థాన భూర్జేదధాదేహనః తస్మారంగమామ భోయస్యత్తయాయ జిన్వధా ఆపో జనయధాచనః రక్షాబంధన దేవతాభ్యో నమః. శుద్ధోదక స్థానం సమర్పయామి. భార్గవ మైకు నువ్వు తీసుకో, వాడు పూజ చేస్తున్నాడుగా. అస్త్రం అభివస్త్ర సువనాంజలి గాభిజేన సుదుఘా పూజమా బలమస్తు తేజ గంధద్వారాంధరాధరిషాం నిత్యపుష్టాంగరీషిణే శ్రీగంధాన్ ధారయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. వాయించండి అబ్బాయి, కుడి చేతి కట్టండి. ఓం విశ్వేత్తాతే సవనేతు ప్రవాచాయ భగవన్నింద్ర సుంభతే. రక్షాబంధన మహాత్మస్తు మహాత్మా విష్ణుభావజస్సు హితభుక్రవీరా సుమహాత్మకాలే పూర్యాదినామనాం గ్రహాణామచంద్రాన్ని పూజత ఫలసిద్ధిరస్తు. వస్త్రాలు తీసుకోండి. ఆ పక్కన ఉన్న దంపతులకు ఇచ్చేయండి, పక్కన ఉన్న దంపతులకు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. కానివ్వండి, వరుసగా రానియాలి, అంతే. తిరిగి రావాలి. అట్లా అందరి చేతి మీదుగా ఇచ్చినట్టు అయిపోయింది. దీక్షావస్త్రం ఒకళ్ళు ఇచ్చినట్టు కాకుండా అందరికి అట్లా. రైట్ రైట్, అట్లా తిప్పుకొని రండి, తిప్పుకొని. అరే అందుకోరా చందు, అందుకో, ఇటు ఇచ్చేయి నాన్న. అజయ్ బాబుకి ఇచ్చేయి, అజయ్ బాబుకి ఇచ్చేయి. తీసుకో అజయ్ బాబు, తీసుకో. దంపతులు తీసుకోండి. మారుతి మారుతి లేచి తీసుకోరా. ఆచార్యం త్వామహం వృణే. ఆచార్యం ఆచార్యం అందరు చెప్పండి. ఆచార్యం త్వామహం వృణే వ్రతోస్మి కరిష్యామి. అదిగో అంతా ఏర్పాటు చేసాం. మేము ఉన్నంతసేపు మాకు ఇబ్బందిలే. మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చిన దాకా కోతులతోటి ఇబ్బంది లేకుండా, కలశాలు కదలకుండా, ఇద్దరు మనుషులు మాత్రం అగ్నితో ఇక్కడే ఉండాలా. రాత్రిపూట ఉండాలా, పగలపూట ఉండాలా.
ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఉండాలా. మధ్యాహ్నం 2 తర్వాత ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు ఎల్లుండి. కాబట్టి మేము వెళ్ళిపోయిన కొబ్బరికాయ కొట్టండి, కొబ్బరికాయ. అరే రారా, అరే రుచిక బాగా మొక్కలు బ్రహ్మాండంగా వస్తాయి. దాంట్లో 5 పాలికలు ఉంటాయి. పాలికలు అంటే మట్టి మూకుళ్ళు. ఆ మూకుళ్ళలో పుట్టమట్టి పోసి దాంట్లో రూపబ్రువే తాకి నమస్కారం చేయండి సార్, అంతే. చకచక తీసుకోనండి, మీరు చకచక తీసుకోనండి, తాకి నమస్కారం చేస్తారు. ప్రపాకం శవిఘ్నతీరతరస్పైశ్చాతయవాన అష్టేవో నిషదనం పర్ణేవ వసతి కృత గోభాజయిత్యరాసధయత్సనపదపూరితం యదహం వాజయన్నిమావోషధేర్ హస్త ఆదధే ఆత్మాయక్ష్మస్య నశ్యతి పురాజీవ గృభో యథా యదోషధయ సంగచ్చంతే రాజానః సమితావివ విప్రసముచ్యతే భిషగ్రక్షోః మీ వచాతనః నిష్కృతిర్నామ వో మాతాధ యోజగ్గుస్తద సారాపదత్రిణే సమయదామయతి నిష్కృత అన్యావో అన్యామవత్వన్యాన్యస్య ఉపావత తా సర్వావోషధయ సంవిధాన ఉచ్చస్వావోషధీనాం గావో మోష్టాదివీరతే ధనగుంస నిశ్చంతేన ఆత్మానంతమపూర్ణ అధివిశ్వా పరిష్టాస్తేన ఓషధయ ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృతాపిధానమసే. ఉత్తరాభోజనం సమర్పయామి, హస్తో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. బ్రహ్మాది పంచభాగ దేవతాభ్యో నమః. తాంబూలం చెప్పారు. ఇక్కడ వాళ్ళు అక్కడ లేచి నిల్చోండి, అందరూ కూడా లేచి నిల్చోండి. అరే ఋతుకులందరూ అక్కడ పోండి. లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయా మాసగుంద్రజామసే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. నమస్కరోతి హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ్. తీసుకురా అందరు తీసుకురా. అరే తీసుకురా, తీసుకొచ్చి వెళ్ళిపో. నీరాజనం దర్శయామి, నీరాజనాంతరుద్ధాచపనీయం సమర్పయామి. నమస్కరోతి. జయ రమారమణ గోవిందో హరి. జయ బోలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి. హర నమ పార్వతీపతయే హర. అయ్యా అందరూ కూడా తలా పుష్పం తీసుకోండి, మంత్రపుష్పం. అయ్యా నాన్న, అరే మంత్రపుష్పం అందరూ ఋతుక్కులందరూ ఏకకంఠంతో చెప్పండి నాన్న. ఓం ధాత పురస్తాజ్యముదా జహార నవాంభవతి యో అప్సునావం ప్రతిష్ఠితాం వేద కిం తద్విష్ణోర్బలమాహో ఏకో యద్ధారయద్దేవః వాతాద్విష్ణోర్బలమాహో త్రిపద అద్ధారయద్దేవః ఆతనుష్వ ప్రతనుష్వ ఆదిత్య చంద్రవర్ణానా ఇతశక్తగో సూర్యగత. ఉద్ధరణ రాలేదా? యోనం సంపూర్ణ కామ్యా ఉద్ధరణ ఉద్ధరణ యోనం సంపూర్ణ కామ్యా సజ్జా ఉందేతమచ్యుత మంత్రహీనం క్రియా. అరే వాడి దగ్గర ఉద్ధరణ ఉంటుంది. సుధాకర్ దగ్గర బుద్ధుడు ఉద్ధరణ. సుధాకర్ ఉద్ధరణ లేదురా? ఉద్ధరణ బ్యాగులో అనయా ధ్యానవాహన షోడశోపచార మహాదేవ. జయ బోలో సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి, సీతారామచంద్ర స్వామి వారికి. పవనసుత హనుమానికి, పవనసుత హనుమానికి, పవనసుత హనుమాన్. ఇక్కడికి మా మీద తన ప్రభావం చూపించకుండా జాగ్రత్తగా కాపాడాలని అందరూ కూడా దండం పెట్టుకోండి ఆంజనేయ స్వామికి. అజయ్ బాబు ఈ 3 రోజులు జాగ్రత్త, మేము వెళ్ళిపోతాం. ఇప్పుడు కంకణాలు 3 రోజులు ఉండాల్సిందే. ఇస్తా ఒకసారి మొత్తం నీకే ఇస్తా.
3 రోజులు జాగ్రత్తగా మంటపాలు కదలకుండా ఆ మంటపాలు ఇవి కదలకుండా జాగ్రత్తగా కాపాడాలి. 2 మనుషులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఇక్కడే. ఈ పీటల మీద కూర్చున్నవాళ్ళు లేకపోతే పని వాళ్ళు ఎవరో ఒకరు సరే ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మళ్ళీ సాయంకాలం 5 గంటలకల్లా పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా యథాప్రకారంగా రావాలి. 5 గంటలకల్లా హోమం ప్రారంభం అవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఒడ్లు సాయంత్రం కావాల్సిన ద్రవ్యం ఒడ్లు కావాలి. ఒడ్లు తీసుకొచ్చుకోండి. అజయ్ బాబు తెస్తే ఇంకా మీరు ఎవరు తీసుకోవాల్సిన పని లేదు, తీసుకొస్తాడు. ప్రసాదం తీసుకోండి అమ్మ, అందరు ప్రసాదం తీసుకోండి. తీర్థ ప్రసాదం తీసుకోండి. అందరూ కూడా గ్లాసు ఇక్కడ పెట్టేసేయండి. ప్రసాదం తీసుకోండి. ముందు ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకున్న తర్వాత ఇప్పుడు కాదు, తీర్థం ప్రసాదం తీసుకున్న తర్వాత. అజయ్ బాబు మళ్ళీ ఈ చేపలను తీయించేసి ఒకసారి మొత్తం ఊడిపించి సాయంత్రానికి మళ్ళీ ఇదంతా మళ్ళీ చేపలు వేయించి ఉంచాలి. మేము వచ్చేటప్పటికి కాస్త నీళ్లు చల్లి చేపలు వేయించి ఉంచేసి ఊడ్చేసి శుభ్రం నీట్గా. అరే నాన్న పళ్ళాలన్నీ పక్కకు పెట్టేసేయండి. ఆ తీసుకున్న పళ్ళాలు మొత్తం పక్కన పెట్టండి. అందరూ సాయంత్రం వచ్చేటప్పుడు దీక్షాధారణ వస్త్రాలు ధరించి రావాలి. దీక్షా వస్త్రాలు అందరూ కూడా పంచ కట్టుకొని రావాలి. అది నువ్వు కృషి తీసుకున్నానా? కృషి తీసుకొని సాయంత్రం వేరే వాళ్ళు వచ్చినా కానీ కూర్చో. పుష్పక విమానం మంది రాజుగారింటి పక్క ఇల్లు ఎక్కడ రాజుగారింటి అరక. ప్రసాదం తీసుకొని అందరూ మీ పళ్ళాలు 2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పళ్ళాలు మైకులు చెప్పేదా? మైక్ అట్టి పళ్ళాలు ఇస్తారు. కృష్ణ 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 హరే హరే ముఖానందకరామ చిత్రకూటాద్రిని దశరథ సంతత చింతిత రామ కైకేయీ